అసలు ఎందుకు ఇంత పట్టి పట్టి కూర్చున్న విడాకులు కావాలని? తనతో ఇంకా లైఫ్లో ముందుకెళ్ళడం నా వల్ల కావట్లేదు గోపి. తనేదో తప్పు చేశాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడని చెప్పట్లా. ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అంతే. మీ ఇద్దరికి ఫ్రెండ్ అయిన పాపానికి అప్పట్లో కలపడం కోసం మీ నాన్నతో మాట్లాడమన్నారు, ఇప్పుడేమో విడిపోవడం కోసం జడ్జితో మాట్లాడమంటున్నారు. నేను ఫ్రెండ్నై తప్పు చేశానో లాయర్నై తప్పు చేశానో నాకే తెలియడం లేదు. అయినా విడాకులు కావాలంటే మినిమం 1 year అయినా కలిసి కాపురం చేసి ఉండాలి. మీరు ఇలా 4 నెలలకు వచ్చి విడాకులు కావాలంటే ఏ కోర్టు ఇస్తుంది అనుకుంటున్నావు? విడిపోవడానికి విడిపోవాలన్న ఆలోచన వస్తే సరిపోదా? సంవత్సరం టైం కావాలా? నిజమే, కానీ కోర్టుకు నిజాలక్కర్లేదు, రూల్సే కావాలి. ఇంతకీ వాడెక్కడా? The flames won't burn our skin. We're thick as thieves, and we know what we do. We live on like an echo. Oh, so take me away to some other place. Don't wanna wait. Oh, my Indian summer, take me away. I ain't afraid. Calling your name, summer. అయిపోయిందా? ఏంటి విడాకులు కావాలా? నాకు అక్కర్లేదు, తనకు కావాలంటే అలానే కానివ్వండి. కానివ్వడమేంట్రా? తను విడాకులు అడుగుతున్నప్పుడు కనీసం నువ్వైనా తనని కన్విన్స్ చేయొచ్చు కదా కలిసిందామని. కలిసి ఉండడం ఇష్టం లేనప్పుడు కన్విన్స్ చేయడం ఎందుకు? ఇష్టం లేని భోజనం చేయొచ్చేమో కానీ ఇష్టం లేని బతుకు బతకూడదురా. తనకి ఎలా కావాలంటే అలా బతకని. మీరు విడిపోదామన్నా కోర్టు ఒప్పుకోదురా. మినిమం 1 year అయినా కలిసి ఉండాలి అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇద్దరు కష్టపడి ఇంకొక 8 నెలలు కలిసి ఉండాలి, లేదా పెద్దల సమక్షంలో విడిపోవాలి. అంటే ఇప్పటికీ పల్లెటూరులో ఫాలో అవుతున్న పద్ధతేరా. పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, ఏవైనా లెక్కలుంటే చూసుకోవాలి, వాళ్ళ సమక్షంలోనే స్వచ్ఛందంగా విడిపోవాలి. ఇప్పుడు పెద్ద మనుషులెవరు? ఇంకెవరు? మీ అమ్మ నాన్నే. వాడికి ఎలాగో ఎవరూ లేరు. మీ అమ్మ నాన్నని కూర్చోబెట్టి మీ ఒపీనియన్ చెప్పండి. వాళ్ళిద్దరినీ కన్విన్స్ చేస్తే విడిపోండి, వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేస్తే కలిసి ఉండండి. విడిపోవాలనే ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఉండాలి అనే ఆలోచన పుట్టడం కష్టం. హాయ్ అండి, అనాథ పిల్లల కోసం కొంత మనీ కలెక్ట్ చేస్తున్నాం. మీరు ఏమైనా డొనేట్ చేస్తారా? ఎంతైనా పర్లేదు మేడం, ₹1 అయినా. ఏంటి న్యూ స్టైల్ ఆఫ్ బెగ్గింగా? జీన్స్ టీషర్ట్ వేసుకుని పిల్లల పేర్లు చెప్పి డబ్బులు దొబ్బేస్తున్నారా? సిగ్గనిపించట్లా? కాగ్నోజెంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. ఇది నా పే స్లిప్. నెలకు 90,000 సంపాదిస్తున్నా. ఇంకా మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, పక్కనే మా ఆఫీసు. మా మేనేజర్ గారితో చెప్పి ప్రూఫ్ ఇప్పిస్తా. అయ్యో సారీ అండి, ఈ మధ్య అందరూ అలాగే చేస్తున్నారు, మీరు కూడా అలాగే అనుకున్నా. పర్లేదండి. అయినా ఆఫీస్ టైంలో ఆఫీస్లో వర్క్ చేసుకోకుండా ఇదేంటి? లంచ్ టైం అండి. 1/2 గంటలో లంచ్ అయిపోయింది, మిగిలి 3/4 గంటలు ఈ పని చేస్తున్నా.
మరీ టైంని ఇంతలా యూజ్ చేసుకుంటారా? అది కూడా అనాథల కోసం. ఎందుకు? ఎందుకంటే నేను కూడా అనాథనే. కమల్, నీకోటి చెప్పాలి. ఏంటో చెప్పు. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. ఏంటి వినపట్లేదు? ఇప్పుడు వినపడాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఏంటో ఆలోచించుకుని చెప్పు. ఏంటమ్మా, ఏదో మాట్లాడాలని చెప్పి ఇంటికి కాకుండా ఇక్కడ తీసుకొచ్చేవేంటి? అది ఇంట్లో అయితే అమ్మ ఉంటుంది నాన్న. నేనేం చెప్పినా వినిపించుకోకుండా ఊరికే అరుస్తూ ఉంటుంది. సర్లే, ఏంటో చెప్పు. అక్కడ ఒక రెడ్ టీషర్ట్ అబ్బాయి ఉన్నాడు కదా నాన్న. ఏడిపిస్తున్నాడా? ఎస్ఐ రమేష్ అంకుల్తో చెప్పి వాడిని బొక్కలు ఏం చేస్తాను. అయ్యో అదేం లేదు నాన్న, నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నానన్నా.
చాలా మంచోడు. నేనంటే కూడా చాలా ఇష్టం. నన్ను ఇలానే చూసుకుంటాడు నాన్న. నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు గోపి, లాయర్ని. వీడెవడు? ఫ్రెండ్. ఫ్రెండ్. వీళ్ళే ఇప్పుడు కలిపేది, తర్వాత విడగొట్టేది. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా. ఫ్రెండ్ కలిశాడు. ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు కానీ కొంచెం సోది వేసుకుంటున్నాం అలా టీ తాగుతూ. సోది? సరే బాయ్. కమల్, సరిగ్గా ఫ్లెష్ కొట్టొచ్చు కదా. ఛ, సార్ అది ట్రై చేస్తున్నాం సార్. సార్ టీం అంతా కష్టపడే దాని గురించే కదా సార్. హలో, ఏంటి వాడు నన్ను ఒక్కదాన్నే తిడతాడు? బగ్గొస్తే నాదే ప్రాబ్లమా? టీం మొత్తాన్ని ప్రాబ్లం కదా. అందరినీ తిట్టకుండా నన్ను ఒక్కదాన్నే తిడతాడేంటి? తొక్కలో జాబు వదిలిపడదబ్తా. సర్లే బాయ్. హలో, తిన్నాక చెత్తని డస్ట్బిన్లో వేయడం నేర్పించలేదా మీ ఆర్ఫనైజ్లో? అలాగే సింక్లో వదిలేయమని చెప్పారా? చెత్త అందులో వేయొద్దని చెప్తే సరిపోద్దుగా, ఎందుకు పదే పదే అనాథనాన్ని గుర్చేస్తుంటావు? పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఓయ్ సారీ. రెండంతా కట్టేసాం, ఇంకా మిగిలిన సామాన్లు గట్ట తెచ్చుకుందాం. సర్లే అన్ని చూద్దాం. చూడరా ఇంకా పిల్ల వస్తావా? బండి మీద దింపుతా. ఏమన్నావురా? అదే కాళ్ళ నొప్పులు అంటున్నావుగా, డ్రాప్ చేస్తావా? డ్రాప్ చేస్తావా? ఏంట్రా చెప్పు తెగిపోద్ది నా కొడక కొట్టానంటే. ఏంట్రా వాగుతున్నావు? పొగిలిపోద్ది నా కొడక. పెళ్ళాన్ని ప్రొటెక్ట్ చేయడం రాదు, నువ్వొక ముగ్గుడివి. నీలాంటి ఓడి కోసం ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాను చూడు, నేను ఒక సన్నాసిదాన్ని. ఏం మాట్లాడుతున్నావు? ఊరికే గొడవలు ఎందుకు? నేనే ఆ గొడవకు దిగింది. వాళ్ళు ఏది పడితే అది కామెంట్ చేస్తుంటే సైలెంట్ గా ఊరుకుని వచ్చామంటావా? అది కాదు శృతి. ఈరోజు కామెంట్ చేస్తే కామ్గా ఉండమన్నావు, రేపొద్దున టచ్ చేస్తే కామ్గా ఉండమంటావు, ఎల్లుండి ఏకంగా రేప్ చేసినా కామ్గా ఉండమంటావేమో. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా.
ఓ తల్లి చెల్లి ఉన్నోడికైతే ఓ ఆడదాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో అర్థమవుతుంది. నీకేం అర్థమవుతుంది రే? డబ్బాలు పట్టుకుని రోడ్డు మీద చిల్లర దండుతుంటే మంచోడు అనుకున్నా. ఓ మొగుడిగా సరిపోతావో లేదో తెలుసుకోలేకపోయా. యూర్ అన్ఫిట్ యాజ్ ఎ హస్బెండ్ కమాల్. ఛే! అమ్మ రాలేదా నాన్న? కూతురు అల్లుడితో సుఖంగా ఉంటే చూడ్డానికి వచ్చేది. విడిపోతామంటే చూడ్డానికి రమ్మంటావా? ప్రేమించాను, బాగా చూసుకుంటాడని చెప్తేనే కదా ఈ పెళ్లి కొప్పుకున్నాను. సారీ నాన్న, పొరపాటు పడ్డాను. అయినా 4 నెలల్లో విడిపోదామన్న ఆలోచన ఏంటమ్మా? ఒక మనిషి గురించి ఏం తెలుస్తుంది 4 నెలల్లో? ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి సంవత్సరాలు టైం అవసరం లేదు నాన్న. ఒక సిచ్యువేషన్ చాలు ఆ మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి. అయినా తనేం చెడ్డోడని చెప్పట్లేదు, మంచోడే. మరీ అంత మంచోడు నాకొద్దు నాన్న. నా మైండ్ సెట్కి సెట్ అవ్వట్లేదు. తను నీకు సెట్ అవ్వడని పెళ్లికి ముందు నీకు తెలీదా? అయినా మేం చూసిన సంబంధం ఏం కాదు కదా. నీకు నచ్చిన సంబంధమే నువ్వు చేసుకున్నావు. 24 గంటలు ఒకే ఇంట్లో కలిసి ఉండేసరికి తన మనస్తత్వం తెలిసిందో లేక తన మీద మోజు తీరిందో నాకు అర్థం కావట్లేదు. ఒక అనాథకి నువ్వు కలిసి కుటుంబాన్నిచ్చావు. ఇప్పుడు విడిపోయి మళ్ళీ తనను అనాథం చేస్తావా? మొదటిసారి ఊహ తెలియకముందు అనాథయ్యాడు. ఇప్పుడు తెలిసి అనాథవుతాడు. తనతో నీకు బ్రతకడం ఇష్టం లేకపోతే తనకు పెళ్లి చేసి తనకు కుటుంబాన్నిచ్చి అప్పుడు విడిపో. నేను పెళ్లి చేయడం ఏంటన్నా? ఇదే న్యాయం, నాకు తెలిసిన న్యాయం. తను విడిపోవాలనుకోలేదుగా, నువ్వే విడిపోవాలనుకుంటున్నావు. కాబట్టి నువ్వు తనకు పెళ్లి చేసి అప్పుడు విడిపో. ఏం మాట్లాడుతున్నానన్న మీరు? నిజమే మాట్లాడుతున్నాను. తీర్పు చెప్పమని అడిగారుగా, నా తీర్పు ఇదే. నచ్చకపోతే కోర్టుకు పోండి. నాకు నా తీర్పుకి గౌరవం ఇస్తారో లేకపోతే కోర్టుకు పోతారో మీ ఇష్టం. నేను చెప్పేది ఇంతే. అన్నా 2 కాఫీ. నాకొద్దు. ఏ ఇంటి దగ్గర తాగేసి వచ్చావా? కావాలని టీ చెప్పు, కాఫీ మాత్రం వద్దు. ఒరే, పెళ్ళాం కాఫీ ఇవ్వకుండా తాగేసిందని చెప్పి కాఫీ తాగడమే మానేస్తావా? నువ్వు అలగాల్సింది కాఫీ మీద కాదు, నీ వైఫ్ మీద. సర్లేరా, మోసే వాళ్ళకి బరువు విలువ తెలుస్తుంది, నీలా పక్కన కూర్చొని చూసే వాళ్ళకి కాదు. అయినా నేనేం శత్రువు కాదు కదా మరీ ఇంతలా అవాయిడ్ చేయడానికి. కలిసి బతకలేనంటే మరీ కలిసి కాఫీ తాగలేనంతనా? అరే, ఈ టీ షాపుడు మన ముఖం మీద టీ కొట్టినట్టుగా తనకు నా ముఖం మీద కాఫీ కొట్టొచ్చుగా.
అంటే మీరు దజ్జా కాలు మీద కాలు వేసుకుని కస్టమర్లో కూర్చుంటే వెయిటర్ల టీలు కాఫీలు నేను ఎందుకు అందించాను అనుకుందేమో సార్ మీ ఆవిడ. రేయ్ పో. సరేరా, నీ బాధ నాకు అర్థమైంది. శృతితో నేను మాడతాను, ఓకేనా? వాడేం నీ బద్ధశత్రువు కాదు శృతి, నీ ఫ్లాట్మేట్ అనుకో, లేదా నీ ఇంటికి వచ్చిన గెస్ట్ అనుకో. నేనేం అనుకోను గోపి. అయినా ఏదో ఒకటి అనేసుకోవడానికి తన మీద నాకున్నది అభిప్రాయం మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా. కనీసం కలిసి కాఫీ టీలైనా షేర్ చేసుకోండి. ఏంటి, నేను తనకు కాఫీ ఇవ్వకుండా తాగేసానని చెప్పాడా? అయినా చిన్నపిల్లాళ్ళ కాఫీలకి టీకి కంప్లైంట్ ఇస్తున్నాడు, సిగ్గనిపించట్లా? పక్క వాళ్ళకి ఇవ్వకుండా తాగేస్తున్నాం, నీకు సిగ్గు అనిపించట్లేదా? లేదు. వీళ్ళని ఎవరు కలపలేరు. ఓయ్, మ్యాట్రిమోనీలో ఒక మ్యాచ్ చూశాను. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. 3 months బ్యాకే తన హస్బెండ్తో డివోర్స్ తీసుకుంది. మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని ప్రొఫైల్ పెట్టింది. పెళ్ళి అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా? నువ్వేమైనా యంగ్ బాయ్ అనుకుంటున్నావా? నువ్వు పెళ్ళైనడువేగా. నువ్వేలా నీ వైఫ్తో సపరేట్ అవ్వాలనుకుంటున్నావో తను కూడా అలాగే విడిపోతుంది. హలో, నేను నా వైఫ్తో సపరేట్ అవ్వాలనుకోలే, నా వైఫే నాతో సపరేట్ అవ్వాలనుకుంటుంది. ఇప్పుడేంటి, తనకేం చెప్పాలి? నేను వద్దని చెప్పాలి, అంతేగా? సరే. హలో, ఫోన్. నాకా? ఎవరు? మ్యాచెస్ చూస్తున్నా కదా, దాంట్లో ఒక అమ్మాయి నీతో మాట్లాడాలంట. హలో, హాయ్ అండి. అవునండి, నేనే. వంటంతా అయిపోయిందా? మరి భోంచేశారా? అంటే ఇప్పటి వరకు ఆలస్యం అయిపోయింది కదా. చేయలేదా? ఎందుకండి? హలో, నేను మాట్లాడమన్నాను, సొల్లు కబుర్లేమల్లా. ఆవిడేదో చెప్తుంటే వింటున్నా. అయినా తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? నేనేం మాట్లాడమని చెప్పాను, నువ్వే మాట్లాడుతున్నావు. అది క్యాజువల్గా ఏదో మాట్లాడా తప్ప. అయినా తనకేదో కుజదోషం ఉందంట, పెళ్లి చేసుకుంటే హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. అదే చెప్తుంది, అదే వింటున్నా. నువ్వేం చెప్పావు? నాకు అలాంటివి నమ్మకం లేవండి అన్నా. అయినా ఈ సంబంధం వద్దులే, రిస్క్ ఎందుకు? ఏయ్, నేను అలాంటివి నమ్మను. వద్దని చెప్పాను కదా, వదిలేసే. నీకు ముందే చెప్తున్నా, ఆ అమ్మాయి గురించి నాకు అసలు ఏం తెలీదు. ఉద్యోగం ఉందా లేదా అసలు నాకేం తెలీదు అని ఇక్కడికి వచ్చాక మాట్లాడదామని చెప్పా, సరేనా? ఏదైనా తేడా వస్తే నన్ను మాత్రం అనకూడదు. పద. పద. మీరు వాళ్ళ ఆయనండి. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయితే కదండి, మొగుడిని నేనున్నాను.
ఈయనేనా మీ ఆయన? మా ఆవిడ కాబోయే ఆయన? హా. తమ్ముడు బాగున్నాడు. మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? మీరెందుకు విడిపోతున్నారు? కొమ్మ తీసి తాగేసి వచ్చి రోజు కొడతాడా? అలాగైతే మా ఆవిడనేమను. లేదండి, ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు. మరి అనుమానిస్తాడా? ఇలాగైనా మా ఆవిడనేమను. అయ్యో లేదండి, ఆయన చాలా మంచి పర్సన్. హీ రెస్పెక్ట్ ఉమెన్. మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో చెప్పలేదు. విడిపోక తప్పట్లేదు. అర్థం కాలేదు. మా ముత్తాత గారికి 2 పిల్లలు, మా తాతగారికి 2 పిల్లలు, మా నాన్నగారికి కూడా 2 పిల్లలు. కాబట్టి వంశపారపర్యంగా నేను కూడా 2 పెళ్లి చేసుకుందామని. దానికి ఆవిడని వదిలేయడం దేనికి? ఆవిడ ఉండగానే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. 2 మెయింటైన్ చేసేంత లేదండి. శృతి, నాకు పెళ్లి చెప్పినా పర్లేదని ఇలాంటి మెంటల్ సంబంధం తేవద్దు ప్లీజ్. అరే, నీకు ముందే చెప్పాను కదా వాళ్ళ గురించి నాకేం తెలీదని. అయినా నీకు ఇప్పుడు ఎలాంటి సంబంధాలు కాకపోతే స్వర్గం నుంచి ఊర్వశి ఏమైనా జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని కాలింగ్ బెల్ వచ్చి కొడుతుంది అనుకున్నావా? హాయ్, ఐమ్ ఊర్వశి. హాయ్ కమల్. నేను పైన పెంట్ హౌస్కి రెంట్కి వచ్చాను. పెంట్ హౌస్ కీస్ మీ దగ్గర ఉన్నాయని ఓనర్ చెప్పాడు. తీసుకొస్తానండి. ఊర్వశి. శృతి. మీ పేరులో ఉన్న శృతి లైఫ్లో లేనట్టుగా అనిపిస్తుంది. నేను అడ్జస్ట్ చేస్తా. ఇదిగోండి కీస్. థ్యాంక్ యూ. ఐల్ మీట్ యూ అగైన్. బాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నాకు పొద్దున్న బెడ్ కాఫీ తాగే అలవాటు, కానీ మా రూమ్లో గిన్నె కానీ పాలు కానీ స్టవ్ కానీ ఏమీ లేవు. కొంచెం కాఫీ ఇస్తారా ప్లీజ్? అనుకోవడానికి ఏముంది, పర్లేదు రండి. థ్యాంక్ యూ. బేసిక్గా నాకు మొహమాటం ఉండదు, ఇట్టే కలిసిపోతా. అర్థమవుతుంది. కాఫీ బాగుంది. హే హాయ్. హాయ్ అండి. మీరు కాఫీ తాగరా? తాగుతా అండి. మరే తాగట్లేదు? అయినా మీరేంటి 2 కాఫీయే పెట్టారు? ఆయనకెవరా? ఆయన బెడ్ కాఫీ తాగరు, బ్రష్ చేసాక నేనే ఇస్తాను. ఓ ఓకే. హే, ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. అవునా? మీ లవ్ స్టోరీ చెప్పండి, వింటా. ఎవరొకరు చెప్పండి. అది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం కదా. సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసుకుని కాఫీ తాగుతూ ఉన్నాం, ఇంతకన్నా ఖాళీ ఉంటుందా? చెప్పండి. హలో, మేము మ్యాట్రిమోనీ సైట్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి. ఖాళీ ఉన్నప్పుడు నేను చెప్తానండి. సరే. ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నీకు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, మన శాలరీ వస్తుంది, అమ్మాయి కూడా బాగుంది కదా, ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఇంకేంటి ప్రాబ్లం నీకు చేసుకోవడానికి? ఏమో, ఆ అమ్మాయిని చూస్తుంటే నిన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే సంవత్సరం ముందు నీతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మరింకే, నువ్వు నన్ను ఇష్టపడతావుగా.
నాలా ఉండే అమ్మ అయితే తను కూడా నచ్చుతుందిలే. నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చుతారు, కానీ నన్నే నీలాంటి అమ్మాయిలు నచ్చరు. తను కూడా 3 నెలల తర్వాత నచ్చలేదంటే మళ్ళీ నా జీవితం బాగు చేయడానికి వాళ్ళ నాన్న మీ నాన్నలా గొప్పోడే ఉండకపోవచ్చు. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నన్నే అంటున్నావా? చూడు, ఈ అబ్బాయి నచ్చాడు, నేను తన్నే పెళ్లి చేసుకుంటానని ఫైట్ చేసి మరీ తల్లిదండ్రులను ఒప్పించిన అమ్మాయి ఇప్పుడు అదే అబ్బాయి నచ్చట్లేదు, మా ఇద్దరిని విడగొట్టేయండని మళ్ళీ తల్లిదండ్రులను ఒప్పించడానికి వెళ్ళిందంటే ఈ రెండు ఒప్పించడానికి మధ్య ఆ అమ్మాయి ఎంత నలిగిపోయి ఉంటుందో అర్థం చేసుకో. నేను ఎవరూ అడిగేవాళ్ళు లేరు కమల్. నీకు నచ్చింది చేయొచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు. కానీ నాకలా కాదు. నేనేం చేయాలనుకున్నా అందరినీ ఒప్పించే చేయాలి. చిన్నప్పుడు నాకు ఆ బొమ్మ కావాలి అని అడిగిన దగ్గర నుంచి పెద్దయ్యాక నువ్వు కావాలి అని అడిగేంత వరకు కూడా. అలాగే వదిలేయాలనుకున్నా కూడా అందరినీ ఒప్పించే వదిలేయాలి. నాకు ఆ బ్యాగ్ వద్దు అన్న దగ్గర నుంచి ఇప్పుడు నువ్వొద్దు అనేంత వరకు కూడా. నేను వదిలేసాక నేనేదో హ్యాపీగా బతికేస్తా అనుకుంటున్నావేమో. నువ్వు కావాలి అనుకున్నప్పుడు కొంతమందిని ఒప్పించాను కదా, ఇప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్తూ బ్రతకాలి. ఇక నుంచి వాళ్ళ దగ్గర నేను మాట్లాడే ప్రతి మాట అబద్ధమే అవుతుంది. నేను తీసుకునే ప్రతి డిసిషన్ రాంగే అవుతుంది. వాటన్నిటినీ తట్టుకుని బ్రతకాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంది, పీస్. దానికోసమే ఇవన్నీ భరించడానికి నేను రెడీగా ఉన్నాను. నాకేం 100 జీవితాలు లేవు, ఉన్నది ఒకటే జీవితం. ఆల్రెడీ అందులో సగమైపోయింది. మిగిలిన దాన్నైనా పీస్ఫుల్గా బతకాలనుకుంటున్నా. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి నా పీస్ని నేను పోగొట్టుకోలేను. ఇంకెప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను అనుకో, ఏదో నేను నిన్ను మోసం చేస్తున్నట్టు. నిన్ను వదిలేయడానికి నాకు 100 కారణాలున్నాయి. అవి నీకు చిన్నవే కావచ్చు, నాకు మాత్రం చాలా పెద్దవి. ఏంటి మీరు విడిపోతున్నారా? మీరెప్పుడొచ్చారు? చాలాసేపు అయింది. మొత్తం వినాలండి. ఏంటి ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. నిన్న మీ లవ్ స్టోరీ చెప్తా అన్నారు, అట్లీస్ట్ డివోర్స్ స్టోరీ అయినా చెప్పొచ్చు కదా. మీ వైఫ్తో విడిపోవడం మీకు ఇష్టం లేదు కదా? అసలు నేను ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. సింక్లో చెత్త తీయలేదని, బాత్రూంలో ఫ్లష్ కొట్టలేదని, రోడ్డు మీద గొడవ పడుతున్నప్పుడు నేను ఆపలేదని, ఇలాంటి వాటికి నేను నచ్చకుండా పోతానా? ఎందుకు నచ్చట్లేదన్న విషయం పక్కన పెట్టండి. అసలు మీరు ఎందుకు నచ్చారంటారు? ఫస్ట్ టైం నేను అనాథ పిల్లల కోసం డొనేషన్ కలెక్ట్ చేసినప్పుడు కలిశాను. మేబీ అక్కడ నుండి నన్ను ఇష్టపడుతుందేమో. డొనేషన్స్ కలెక్ట్ చేసిన దానికి, ఐస్ క్రీమ్ తినిపించిన దానికి, గుడ్ ఓల్డ్ అండ్ రోడ్ దాటించిన దానికి మిమ్మల్ని ఇష్టపడాలా అండి? అప్పుడు మిమ్మల్ని ఇష్టపడినప్పుడు కూడా కారణాలు చిన్నగానే ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఇష్టం పోతున్నప్పుడు కారణాలు పెద్దగా ఉండాలా? చిన్న చిన్న కారణాలతో మిమ్మల్ని ఇష్టపడినప్పుడు మీరు ఇంతలా ఆలోచించలేదు కదా.
మరిప్పుడు అవే చిన్న కారణాలతో ఇష్టం పోతున్నప్పుడు ఎందుకింత అలా ఆలోచిస్తున్నారు? ఆలోచించొద్దు, యాక్సెప్ట్ చేయండి. అరే, ఆ విషయం నేను మేనేజ్ చేసుకుంటా అమ్మా. అమ్మా, ప్రతిదానికి తిట్టకు ప్లీజ్. చెప్తే అర్థం కావట్లేదా? అమ్మా, నీతో నేను వాదించలేను. బాయ్. ఏంటి కోపంగా ఉన్నారు? ఏం లేదు. మీ మమ్మీ మీ మీద అరుస్తున్నారా? మీకు మీ మమ్మీ మీద కోపంగా ఉందా? అయితే ఓ పని చేయండి, మీ మమ్మీకి డైవర్స్ ఇచ్చేయండి. బెటర్, ఏ గోలా ఉండదు. ఏంటి అలా చూస్తున్నారు? హో, ఆప్షన్ లేదు కదా? చా, ఉంటే బాగుండేది. హస్బెండ్కి డైవర్స్ ఇచ్చేసినట్టు పేరెంట్స్కి కూడా డైవర్స్ ఇచ్చేసేవారు. ఏ గోలా ఉండేది కాదు. చా, మిస్ అయిపోయింది. నేను మాట అనగానే మీ ఆవిడ సైలెంట్ అయిపోయింది, ఇలా చూసింది. నాకు చాలా నవ్వొచ్చింది అలా చూడగానే, కానీ నవ్వు ఆపుకున్నా. లేకపోతే మీ అమ్మకి డైవర్స్ అనగానే ఆవిడ మోహన్ చూడాలి. మీకు పొద్దునే బెడ్ కాఫీ పెట్టుకునే అవకాశం లేదనుకోండి, మా ఇంటికి రండి, నేనే పెట్టిస్తాను. 3 పూట్లా వండుకునే అవకాశం లేకపోయినా పర్లేదు, నేనే వండి పెడతాను, తినేసి వెళ్ళండి. అంతే, అంతకుమించి మేము మీకేం చేయలేం. మా పర్సనల్ లైఫ్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే మాత్రం అలాంటి ఎంటర్టైన్మెంట్ మేమే ఇవ్వలేం. సారీ. ఇందాకేమన్నారు? పేరెంట్స్కి డివోర్స్ ఇచ్చే ఆప్షన్ ఉంటే బాగున్నా అని కదా? ఒకవేళ అలాంటి ఆప్షన్ ఉన్నా ఇవ్వలేం. ఎందుకంటే వాళ్ళది ప్రేమ. వాళ్ళు మనల్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా మన మీద ప్రేమతోనే చేస్తారు. ఆ ప్రేమకి మనకు తెలియకుండా మనమే కట్టుబడిపోతాం. కానీ మన పార్ట్నర్ విషయంలో ఉండేది స్వార్థంతో కూడుకున్న ప్రేమ. తను నన్నే ప్రేమించాలి, నాతోనే ఉండాలి, తను నాకు అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ స్వార్థంగానే ఆలోచిస్తాం. మనమే ఫస్ట్ లవ్ చేసినా అవతల వాళ్ళ నుంచి అదే లవ్ రాకపోతే తట్టుకోలేం. దాంట్లో నిజమైన ప్రేమ ఎక్కడుంది? స్వార్థంతో కూడుకున్న ప్రేమే కదా. కానీ మన పేరెంట్స్ దగ్గర అలాంటి స్వార్థంతో కూడుకున్న ప్రేమ ఉండదు. వాళ్ళు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు, మన నుంచి ఎంత కూడా ఏం ఆశించరు. అలాంటి వాళ్ళతో విడిపోవాలన్న ఆప్షన్ ఉన్నా విడిపోలేం. మీకు ఆన్సర్ దొరికిందనుకుంటా. కమల్, గోపి మ్యాచ్ చూశాడని చెప్పాను కదా, తను నీతో ఏదో పర్సనల్గా మాట్లాడాలంట. ఈవినింగ్ ఇంటికి తీసుకొస్తా అని చెప్పాడు. కొంచెం తొందరగా రా. ఇంటికా? ఇంటికెందుకు? మరీ ఆ అమ్మాయికి మాట్లాడాలనిపిస్తే బయట ఎక్కడైనా కలిసి మాట్లాడేవానుగా. ఏ, ఇంట్లో అయితే ఏం ప్రాబ్లం నీకు? నేనున్నానా? పర్లేదులే, నేనేదో ఒక మూలకెళ్ళుంటాను. మీరు మాట్లాడుకోండి ఫ్రీగా. 2-3 అవర్స్ అయినా పర్లేదు. నేను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయనులే. హాయ్. హాయ్. నైట్ డిన్నర్కి ఏం చేస్తున్నావు? నువ్వేం చేసినా సరే నాకు కూడా చేసి పెట్టు. చెప్పాగా నాకు మొహమాటం లేదని. ఈయనెవరు? ఫ్రెండ్. ఎందుకొచ్చారు? మ్యాచ్ తీసుకొచ్చారు. ఓ, ఫ్రెండ్ మ్యాచ్ తీసుకొచ్చారు. అక్కడ కలుపుతూ ఇక్కడ విడగొడుతున్నారుగా. ఎవరివిడా? ఊర్వశి, పెంట్ హౌస్లో ఉంటుంది.
అర్థమవుతుందిలే నెత్తి మీద ఉండే మనిషి అని. జంట బాగుంది. మీ ఇద్దరు కంటే వాళ్ళిద్దరే బాగా అనిపిస్తున్నారు. ఎందుకో వాళ్ళిద్దరూ బాగా సెట్ అయిపోతారనిపిస్తుంది. ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది, మీకు అనిపించట్లేదా? పొయ్యి మీద పోపు పెట్టాను, మాడుతున్నట్టుంది. మన పేరెంట్స్కి మన మీద ఉన్న ప్రేమ మనకు కనిపించినంత క్లియర్గా మన పార్ట్నర్ మీద మనకున్న ప్రేమ మనకు కనిపించదు. అందుకే అది ఉందా లేదా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒక్కోసారి ఉన్నా లేదనుకుంటాం కూడా. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఒకరికొకరు బాగా నచ్చినట్టే ఉన్నారు. ఆ నచ్చడం నీకు నచ్చుతుందో నచ్చట్లేదో నీకే తెలియాలి. నచ్చుతుందనుకో, నీ మనసులో తను లేనట్టే. ఒకవేళ నచ్చట్లేదనుకో, నువ్వింకా తన్ని ఇష్టపడుతున్నట్టే. సమాధానం నీకు నువ్వే చెప్పుకోవాలి. ఈ క్షణం నుంచి ఏ క్షణంలో అయినా తన నుంచి పర్మనెంట్గా దూరం అయిపోవచ్చు. ఈ క్షణం నుండి నీకు పీస్ దొరుకుతుంది, లేదా దూరం అయిపోతుంది. శృతి, నేను వెళ్తున్నా, జాగ్రత్త. కమల్, నోర్మై, అసలు కిరాణా సామాన్ ఎవరు ఎక్సెల్ షీట్లో పంపిస్తారు? ఎక్సెల్ షీట్లో కూడా ఎడిషన్ అడుగుతున్నావు కదా నువ్వు. అసలు నీకు ఎన్జిఓ పెట్టానా ఈ ఫ్యామిలీ మెయింటైన్ చేత నాకే అర్థం కావట్లేదు. నీకు బాగా పైలపడుతుంది. నీకు నాకు వచ్చిన చేతానికి ఇంటికి సరుకులు తేలక ఎంత ఇబ్బంది పడుతుంది నీకేం తెలుసు? నీకు కదా. మాయ గారు ఎట్ చేస్తాండ్రు? కాఫీ తాగుతాండ్రా? కొంచెం షుగర్కి వేసుకుని తీయగా తాగండి. నీ పిల్లం నీకు కాఫీ ఇచ్చింది కాబట్టి నువ్వు తాగుతావు. ఎక్కడ నీ కూతురు నాకు మంచినీరు కూడా ఇవ్వట్లేదు. అయినా ఉపవాసం శాతం అన్నది, ఉపవాసం శాతం అంటే ఏ భర్తకైనా సంతోషం ఉంటుంది కదా. అలాగే నేను సంతోషపడ్డాను. ఉపవాసం భోజనం ముందు చేయాలా, భోజనం తర్వాత చేయాలని అడుగుతుంది నీ కూతురు. అది రోజు చంపేస్తుంది నన్ను. హాయ్ సార్, నేను మీ పెంట్ హౌస్కి రెంట్కి వచ్చాను. ఓనర్ గారిని అడిగితే కీస్ మీ దగ్గర ఉన్నాయన్నారు. అదేంటది? వారం రోజుల నుంచి వేరే అమ్మాయి ఉంటుంది, మళ్ళీ మీరు రెంట్కి రావడం ఏంటి? వేరే అమ్మాయా సార్? మేము నెల కిందటే అడ్వాన్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు వేరే అమ్మాయి ఉంటామేంటి? నెల ముందే మీరు అడ్వాన్స్ ఇచ్చారా?
మరి అక్కడ ఉంటున్న అమ్మాయి ఎవరు? భర్త అన్నాక మాత్రం అడ్జస్ట్ అవ్వాలా? ఓహో అడ్జస్ట్మెంట్. పెళ్ళినకా అడ్జస్ట్ అవుతుంది కదే. తెల్లవల్లేసి గిన్నెలు తోమినప్పటి నుంచి రాత్రి 11 గంటల గిన్నెలు తోమినంత వరకు మొత్తం నేనే చేస్తాను. అప్పటికే మా నాన్న చెప్పినాడు పెళ్ళేదో తేడాగా ఉంది చూసుకొని పెళ్లి చేసుకురా అని. నేనే వెనకనే నేను పెళ్లి చేసుకున్నాను. నీ పెంట మొఖానికి నేనే ఎక్కువ. మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి చీర కట్టుకుని స్వర్గం నుంచి తిలోత్తం వస్తుందా? హలో హాయ్. హాయ్. కిందింట్లో మీరే ఉంటున్నారా? అవునవును. ఓ మరి మీరు? మీ పై ఇంటికి రెంట్కి వచ్చా. ఓహో. ఇంతకీ మీ పేరు? తిలోత్తమ.